హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అయినా, ప్లీనరీ సమావేశాల్లో అయినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్స్ పెట్టినా, లేదంటే పార్టీ మీటింగ్స్ పెట్టుకున్నా, ఎక్కడైనా కూడా జనరల్ బాడీ మీటింగ్ ఏం పెట్టుకున్నా కూడా అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి మాట వినిపించవలసింది. జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కూటమిల భయం పెరిగిపోయింది. బాగా 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 తీవ్ర స్థాయికి చేరింది. రీజన్ ఏంటి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి జగన్ అంటే అంత భయం పట్టుకుందంటే, గతంలో ఎలక్షన్స్ ముందు మనం చూసినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి పాపం ఆయన పైన లేనిపోయిన అబండాలు వేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేసి మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు, అదిగో చూడండి భూమికి సరిహద్దు రాళ్ళపైన ఆయన ఫోటోలు ఉన్నాయి, అదిగో చూడండి పట్టా పాస్ పుస్తకాలపైన ఆయన ఫోటోలు ఉన్నాయి, పొలం నీదైతే ఆయన ఫోటో ఏంటి అని రెచ్చగొట్టి చాలా చేశారు. అంతేకాదు 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అసత్య ప్రచారం చేసుకుంటూ అటు చంద్రబాబు ఇటు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఒక రకంగా ఆయన్ని హింసించుకుంటూ వెళ్ళారు. సూపర్ 6 గురించి మాట్లాడితే దాన్ని కూడా తప్పు పట్టుకుంటూ వెళ్ళారు. సో ఇప్పుడు పార్టీ మీటింగ్ జరిగితే అందుట్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారో వాళ్ళందరితో చెప్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డిని వదలకండి, జగన్మోహన్ రెడ్డిని సాధ్యమైనంత బ్యాడ్ చేయండి ప్రజల్లో అంటూ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభంజనంలో వస్తున్న జనాలు చూస్తే చంద్రబాబు నాయుడికి చెమటలు పడుతున్నాయి అన్నట్టు వార్తలు వస్తున్నది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కనీసం రోడ్డు మీద కుక్కలు కూడా పలకరించలేని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తా అన్నా కూడా తండోపతండాలుగా జనాలు వెళ్తున్నారు, సహించలేకపోతున్నారు. మొదటి 2, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే వీళ్ళని ఏం చేస్తాడో అంటూ సో కాల్డ్ ఎల్లో మీడియా ఎవరైతే దొంగ కేసులు పెట్టారో వాళ్ళు, ఎవరైతే తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏడిపించారో వాళ్ళు అంతా కూడా భయపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పుడోడిగా ప్రూవ్ చేయడానికి నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కూడా ఒక అంగుళం భూమి కూడా తీసుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే ల్యాండ్ పూలింగ్ అని, అదని, సిఆర్డిఏ అని, ఇదని అదని ఎక్కడ దొరికితే అక్కడ భూమిని నొక్కేసే ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కానీ వాస్తవాలను దాచిపెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన చేసిన తప్పులన్నీ ఆయన చేస్తాడేమని ముందే భయపడి అందరితోటి ముందే చెప్తూ ఉన్నాడంట, జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదలకండి, ఎక్కడ దొరికితే అక్కడ పార్లమెంట్ లో కూడా ఏకి పడేయండి. అసలు పార్లమెంట్ సమావేశాలు పెట్టేది ఎందుకండి? పర్సనల్ అటాక్ల కోసమా? లేదంటే పార్లమెంట్ సమావేశాలు చూస్తున్న జనాలకి ఏమర్థం కావాలి? జగన్మోహన్ రెడ్డి గురించి తెలియాలా? రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంట్ లో చర్చించాలి, సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నించాలి, మనకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవాలి, లేదు మనకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా అడగాలి. అది వదిలేసి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఆయన తప్పుడోడుగా ప్రూవ్ చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వెనుక అసలు రహస్యం నేను చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలిసిపోయినాయి. ఆయన ఎలా ఓడిపోయారు, ఈవీఎంలో ఎలా ఓడించారు, 6 నుంచి 8 వరకు జరిగినటువంటి ఎక్స్ట్రా ఓటింగ్ 12.5% ఓటింగ్ వల్ల దగ్గర 60 లక్షల ఓట్లు కూటమి ప్రభుత్వం ఖాతాలో ఎలా వేసుకున్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీనికి సొంత పార్టీ వాళ్ళు ఏ విధంగా సహకరించారు, దీనంతా కథా కమామి షో అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు. తప్పు చేసిన వాడిని దొరికినట్టు అతపాతాలని తొక్కేయడం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద విషయమే కాదు. మొన్న కూడా ఆయన మాట్లాడుతూ ఆల్రౌండ్ 6లు కొట్టుకుంటానే, ఆల్రౌండ్ 6లు అంటే గత సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్ని దారుణాలని 1.5 గంట ప్రెస్ మీట్ లో అల్లాడిచ్చి చివరికి ఒక మాట అన్నాడు, నువ్వు 3 సంవత్సరాల తర్వాత ఏమైపోతావో ఎవరికి తెలియదు, అంటే రాజకీయాల్లో నువ్వు ఉండవు, మేము వస్తాం, మరి చూసుకో. నా కార్యకర్తలు నేను చెప్పిన మాట కూడా వినే సిచ్యువేషన్ లో లేరు, ఎందుకంటే దెబ్బ పడ్డవాడికే ఆ బాధ తెలుస్తూ. కాబట్టి నా చేతిలో కూడా ఉండదు, ఒక్కసారి ఈ చెత్త రాజకీయాలు మానేయంటూ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ గా ఆయన రాబోయే ఎలక్షన్స్ కి ముందే ఊహించి ఎలా చెప్పగలిగాడంటే, గతంలో ఎలా గెలిచారో
ఈవీఎంని ఎలా మేనేజ్ చేశారో, ఓట్లు ఎలా తప్పుగా 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఎలా వాళ్ళ పార్టీ వాళ్ళకి పడేలా చేశారో, ఇవన్నిటికి సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీదకి వచ్చి ఇప్పటికి 3 నెలలు పైనే అవుతుందండి. పైగా సుప్రీంకోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాఘాతాలపైన సుప్రీంకోర్టు పూర్తి సీరియస్ గా ఉంది. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న చెత్త పనులను తొక్క తీస్తామంటూ కూడా వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఒక పనికి మాలిన వ్యవస్థగా పేరుగాంచింది. బీజేపీ సంకనాకుతూ బీజేపీకి తొత్తుగా మారి బీజేపీ గెలిపించడం కోసం ఎన్ని దురాఘాతాలు చేయాలో, ఎంత దరిద్రాలు చేయాలో అంత దరిద్రాలు చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అంతేకాదు హర్యానా, మహారాష్ట్ర, గతంలో జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్ మొత్తంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంస్ తో ఆడిన ఆట వల్లే బీజేపీ గెలుస్తూ వస్తుందన్న వాస్తవాలు ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిపోయి, అంతేకాదు రాహుల్ గాంధీ అయితే డైరెక్ట్ గానే తిట్టాడు. దొంగ ప్రజల ఓట్లు దొంగతనం చేసి బీజేపీకి అమ్ముకుంటున్న ఒక వేస్ట్ ఆర్గనైజేషన్ ఈసీ అంటూ ఆయన చెప్పడం జరిగింది. నిజంగా చెప్పండి, మన ఓట్లు దొంగతనం చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఎవరు? మనం వేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు గెలవడానికి ఏమి హక్కు ఉంది? రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి ఓటు హక్కుని ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, బహిరంగంగా అమ్మేస్తూ ఉంటే మనం ఏమి చేయలేమా? జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడతానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కి చుక్కలు చూయించడానికి జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొన్నే ఆయన బీజేపీకి మొదటిసారి రివర్స్ లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటూ రాంగ్ ప్రోపగండా తీసుకెళ్తుంటే మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నకి ఆయన మాట్లాడుతూ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కానే కాదు, ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఇంగ్లీష్ మాత్రమే మనుషులు బ్రతకడానికి ఉపయోగపడే లాంగ్వేజ్, హిందీ అనేది కేవలం ఒక లాంగ్వేజ్, నేర్చుకోవచ్చు అంతే అంటూ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న బలవంతంగా మన పైన హిందీ రుద్దడానికి ప్రయత్నిస్తున్న కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడతాం జరిగింది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కనుక హిందీని బ్యాన్ చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి. నో హిందీ ఇన్ సౌత్ స్టేట్స్ అనే నినాదంతోనే సౌత్ స్టేట్స్ అన్ని ముందుకు వెళ్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మాత్రం హిందీయో అంటూ ఏదో హిందీ వాళ్ళకి పుట్టినలాగా దాన్ని వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. కాబట్టి జగన్మోహన్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అతనిపైన ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటి నుంచి క్లీన్ గా బయటకు వస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ ని కట్టడి చేయటం వల్ల కాదు. పైగా సూపర్ 6 కాదు, ప్రతి ఒక్క విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజలు ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం కూలిపోవటం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం తథ్యమన్న విషయం చంద్రబాబు నాయుడికి బోధపడి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటి నుంచే విష ప్రచారాన్ని స్టార్ట్ చేయండి అంటూ వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇస్తూ పదే జగన్మోహన్ రెడ్డి చెప్పమే చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అంటూ వార్తలు వస్తుంది. ఏమంటారు మీరు? ఎంత చేసినా జగన్ ప్రభంజనాన్ని ఆపగలరా? వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.